అండి అందరికీ వెల్కమ్ టు లైఫ్లెస్ 113 ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూసిన. ఆ వీడియో ఏంటంటే ఫ్యామిలీ లేకపోతే లైఫ్ ఎట్లుంటుంది, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఎట్లుంటుంది అంటే ఫ్యామిలీ అంటే కుటుంబం మన బలగం అనమాట. అది లేకపోతే లైఫ్ ఎలా ఉంటుంది, ఉంటే ఎట్లుంటుంది అనేది ఒక వీడియో చూసిన. నిజంగా కుటుంబము ఫ్యామిలీ అనేది లేకపోతే లైఫ్ చాలా కష్టం. ఇవాళ రోజుల్లో ఒంటరిగా బ్రతకలేము, ఒంటరిగా బ్రతకగలం ఎప్పటి వరకు, మనం ఎవరి జోలి పోనంత వరకు అని అనుకుంటాం. కానీ మనం ఎవరి జోలి పోకపోయినా ఇప్పటికీ ఏదో ఒక సమస్య మన మీద దాడి చేస్తుంది. ఆ దాడి చేసే సమయంలో మనం ఒంటరిగా ఉన్నామంటే ఇంకా అయితే కథం. కాబట్టి కుటుంబం అనేది ఉండాలి. ఎటువంటి సమస్య వచ్చినా, సుఖాల గురించి దేవుడు రబ్బా, సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫ్యామిలీ ఉండాలి. కష్టాలు సుఖాలు అనేటివి అది ఒక సర్కిల్ లాంటిది, రొటేషన్ అవుతుంటాయి లైఫ్లో. సో సుఖాలప్పుడు నా ఫ్యామిలీ అవసరం లేదు, నేను ఒక్కరిని ఫేస్ చేసుకోగలను సుఖాన్ని అని అన్నప్పుడు, కష్టం వచ్చినప్పుడు కూడా అట్లే ఫేస్ చేయాలి. కానీ ఫేస్ చేయలేము, ఒంటరిగా ఒక సమస్యని ఫేస్ చేయలేము. కాబట్టి కష్టమైన నష్టమైన ఫ్యామిలీ ఖచ్చితంగా ఉండాలి. కుటుంబాల మధ్య బంధాలను పెంపొందించుకోవాలి. ఖచ్చితంగా అందరూ మనకు కావాలి, మనం అందరికి కావాలి. అందరూ కలిసి బ్రతికితేనే ఒక బ్రతుకు, లేదంటే ఇవాళ రోజుల్లో స్వర్గం కూడా నరకమే అవుతుంది ఎవరు లేకపోతే, ఇది గ్యారెంటీ. సో కుటుంబాలతో కలవడం చాలామందికి ఇష్టం లేకపోవచ్చు ఇవాళ రోజుల్లో, ఎందుకంటే ఫాస్ట్ అండ్ ఫేరియస్ కదా ఇప్పుడు రోజులు. ఈ రోజులను బట్టి ఇష్టం లేకపోవచ్చు. కానీ అలాంటి ఆలోచనలు పక్కన పెట్టి కుటుంబాల బంధాలను ఇంకా బిల్డ్ చేసుకోండి, మంచిగా ఉండండి, అందరితో కలిసి మంచిగా ఉండండి, కష్టమైన సుఖమైన వాళ్ళతో పంచుకోండి, ఉన్న రోజులు హ్యాపీగా ఉండండి. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఒకవేళ ఏమైనా తప్పుగా చెప్పింటే క్షమించండి. లైక్